ఇప్పుడు దేవుడు సృష్టించాడు కదా. ఒక్కొక్కరు ఒకలా చెప్తారంటే దేవుడు 6 రోజులు సృష్టించాడు, ఏ రోజు విశ్రాంతి తీసుకున్నాడు, ఆ విశ్రాంతి రోజు ఆదివారం అని చెప్తారు కొంతమంది పాస్టర్లు. ఓకే, తెలుసు నాకు. ఓకే సార్, ఇది నిజంగా 6 రోజుల్లో సృష్టించాడు సార్ మొత్తం అంతా? 6 రోజులు అని అంటే మీ దగ్గర బైబిల్ ఉందండి? లేదు సార్, పైగా కూడా సార్ బైబిల్ చదవాలంటే అసలు అర్థమే కాదు సార్ అసలు బైబిల్. ఇప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించను అనేది ఇట్స్ అ స్టేట్మెంట్, రైట్? భూమి ఆకాశములు ఆది అనే దగ్గర నుంచి టైం, టైం, మ్యాటర్ అండ్ స్పేస్. సో ఇక్కడ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, దేవుని ఆత్మ అగాధ జలముల యందు అల్లాడుచుండెను, దేవుడు వెలుతురు కమ్మని అనగా వెలుగు ఆయను, అది వెలుగు అవగా అది మంచిదని దేవుడు చూచెను, అస్తమయం అవగా ఒక దినం ఆయను అని ఉంది. ఇప్పుడు అక్కడ మీకు సన్, మూన్, 24 hours కాన్సెప్ట్ మీకు కనపడుతుందా? లేకపోతే ఏమి అస్తమించింది ఏంటి? అస్తమించగా ఒకరోజు ఆయన అని అంటే వాట్ డస్ ఇట్ మీన్? మీకు ఏమైనా అర్థం అవుతుందా? అక్కడ మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అవును సార్, కన్ఫ్యూజన్. అసలు ఏంటంటే ఇప్పుడు మనకి బీసీ ఉన్నాయి కదా, ఏడి ఇలా కొంచెం క్లారిటీగా తెలిస్తే అర్థమైంది కదా. మీకు బీసీఏడి కూడా క్లారిటీగా తెలీదా? తెలుసు, అంటే ఇప్పుడు డేకి డిఫరెన్స్ ఉందన్నారు మీరు. ఇప్పుడు అంటే అదే కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే అక్కడ క్రియేషన్ జరుగుతుంది, మరి అక్కడ 24 hours కాన్సెప్ట్ కాదు కదా. 24 hours కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది? ఆది కాండం 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. సరే సార్, ఇప్పుడు ఒకటి పగలు రాత్రి అనేవి ఫామ్ అవుతాయి, పగలు రాత్రి. సరే సార్, ఫస్ట్ దేన్ని సృష్టించాడు సార్ దేవుడు? చెప్తున్నాను కదా, భూమి, టైం, మ్యాటర్ అండ్ స్పేస్ దేవుడు సృష్టించాడు. తర్వాత భూమి ఎప్పుడు సృష్టించాడు సార్? ఏ రోజున? భూమి సృజింపబడడం అనేది ఆన్ గోయింగ్ ప్రాసెస్. అది డైరెక్ట్ గా భూమి సృజింపబడదు ఎక్కడా కూడా. భూమి అంటే ప్లానెట్ ఎర్త్. సరే సార్, ఇప్పుడు దేవుడు ఈ జంతువుల్ని మనుషులు ఇవన్నీ చేశాడు కదా సార్, సుమారు ఎంత కాలం క్రితం చేశాడు సార్? అంటే ఇప్పుడు చేసుకోండి అది బ్రదర్, అది మనం ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ కోసం వెళ్తే అది సమ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ కదా. ఓకే, ఒక దినమాయను, 2వ దినమాయను, 3వ దినమాయను అనగానే దాని అర్థం ఏంటంటే 24 hours ఒక 1 week లో జరిగిపోయింది. దేవుడు సండే నిద్రపోయాడు. ఇట్ డజంట్ మీన్ దట్. ఓకే సార్, అంటే అందులో అంత మీనింగ్ ఉందని మనకి తెలియదు కదా. మీరు దాని గురించి ఇంత రీసెర్చ్ చేస్తేనే మీకు అర్థమైంది, మాకంటే తెలియదు కదా. నేను దాని మీద వీడియో చేశాను బ్రదర్, నేను ఆల్రెడీ. ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే భూమిని ఇవన్నీ సృష్టించాడు, సింగిల్, అంతే కదా సార్? అవును. మనుషుల్ని సార్, మోడర్న్ హ్యూమన్ బీయింగ్ గురించి ఆదాము రిఫరెన్స్ లో మాట్లాడబడింది. అప్పుడు ఎప్పుడు పుట్టినాడు? ఫస్ట్ హ్యూమన్ వచ్చి ఆదాము అవ్వాయి కదా, వాళ్ళు ఎప్పుడు సార్ పుట్టించింది? మేబీ అది 20,000 years కావచ్చు, 30,000 years కావచ్చు. మోడర్న్ హ్యూమన్ గురించి మాట్లాడుతున్నా నేను. అంటే దానికన్నా ముందు ఇంకే హ్యూమన్స్ ఉన్నారా? హ్యూమన్స్ లాగా కనపడే యానిమల్స్ ఉన్నాయి, వాటికి మనలా ఐక్యూ లేదు, మనలా మాట్లాడలేవు, మనలా నవ్వలేవు. అంటే వాటిని ఏమంటారు సార్? సైంటిస్టులు వాటికి ఆస్ట్రలోపిథికస్ అని, లేకపోతే రామాపిథికస్ అని, లేదా హోమోనిడ్ అని, హోమో ఇరెక్టస్ అని, అలా నియాండర్థాల్స్ అని రకరకాల పేర్లు పెట్టారు వాటికి. ఉంటాయి, కాకపోతే వాటికి సమ్ నాలెడ్జ్ ఉండదు. అలాగే మనకి నాలుక, ఇప్పుడు మనం ఎలాగైతే అనర్గళంగా మాట్లాడుతున్నామో అలా నాలుక తిప్పి కాన్సనెంట్స్ పలికి. సింపుల్ గా చెప్పాలంటే ఆది మానవుడు అనుకుంటే సరిపోద్ది కదా సార్. నేను బైబిల్ వాళ్ళని మానవులుగా చెప్పట్లేదు కాబట్టి నేను మానవులు అనడానికి. ఎగ్జాంపుల్ నార్మల్ గా చెప్పాలంటే ఇప్పుడు అంటే ప్రతి స్కూల్లో కూడా ఇది ఉంటుంది కదా, ఇలా కోతి నుంచి ఇలా మారారు మనిషి అన్నట్టుగా. కోతి నుంచి మనిషి వచ్చాడు అనేది ఈ రోజు వరకు కూడా రుజువు అవ్వలేదు. ఈ రోజు కూడా రుజువు అవ్వలేదు. డార్విన్ అనేది అది డార్విన్ చెప్పింది కేవలం అంటే ఒక థియరీ మాత్రమే. డార్విన్ తర్వాత కాలంలో చెప్పాడు, నేను ఊహాజనాత్మకంగానే రాశాను.
అని చెప్పి. ఇప్పుడు కుక్క ఉంటది, నక్క ఉంటది, రైట్? నక్క కుక్క ఒకటి కాదు. కానీ తర్వాత కాలంలో స్పెషలైజ్డ్ బ్రీడింగ్ వల్ల, అంటే తోడేలు యొక్క స్పెషలైజ్డ్ బ్రీడింగ్ వల్ల, తోడేలుని మనిషి అడాప్ట్ చేసుకోవడం వల్ల తోడేలు కుక్కలుగా మారింది, రైట్? ఓకే, అక్కడ దాకా ఒప్పుకోవచ్చు. కానీ కుక్క నక్క ఒకటే అని అంటే అది ఒకటి కాదు. సో ఇక్కడ కేసు వేరు, అక్కడ కేసు వేరు. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇది చెప్తారు కదా, ఇలా దేవుడు ఇన్ని ఇయర్స్ తర్వాత చేశాడు, మనుషులు వచ్చారు, మనుషులకి మోడర్న్ హ్యూమన్స్ అక్కడి నుంచి వచ్చింది. ఓకే సార్, ఇది పక్కన పెట్టేద్దాం. అసలు దేవుడు మనుషుల కన్నా ముందు, వీటి కన్నా ముందు వేరే ఎట్లన్నా క్రియేట్ చేశాడా? సమ్ బైబిల్లో గానీ ఎట్లన్నా ఉందా? అంటే యూ మీన్ టు సే అబౌట్ అనదర్ క్రియేషన్, అనదర్ యూనివర్స్? సమ్ యూనివర్స్ కానీ సమ్ ఏదైనా సరే. ఇంకా నో, బైబిల్ ఇస్ సైలెంట్ అబౌట్ మల్టీవర్స్. ఓకే సార్, అంటే ఇంకా బైబిల్లో ఏం లేదు. మల్టీవర్స్ గురించి సరే వదిలేదు సార్. ఇది ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా సార్, ఏంజల్స్ అంటారు, గ్యాబ్రియల్ అంటారు, తర్వాత లూసిఫర్స్, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏంటి సార్ అసలు? వీళ్ళ చరిత్ర, వీళ్ళ హిస్టరీ ఏమైనా ఉందా సార్ మన అంటే బైబిల్లో గానీ ఎక్కడైనా సరే? అవును, దేవుని సైన్యానికి, దేవుని సైన్యంలో ఉన్న లూసిఫర్ అనే ఈ దూత మరి దేవుడికి తిరుగుబాటు చేయడం, అటు తర్వాత దేవతలకి మధ్యలో యుద్ధం జరగడం, ఇదంతా బైబిల్లో ఉన్నదే. ఉందా సార్? అప్పుడు అంటే దేవుడికి ఒక సైన్యం కూడా ఉందా సార్? ఎందుకుండదు? అంటే సైన్యం దేనికి సార్? సైన్యం అని అంటే ఇప్పుడు సైన్యం దేనికి అని అంటే, ఒక రాజు ఉన్నాడు బ్రదర్. ఓకే, ఆ రాజు దగ్గర సిబ్బంది ఉండాలా వద్దా? ఉండాలి. అంటే వీళ్ళని క్రియేట్ చేసింది ఎవరు? దేవుడైనా సార్? అది కూడా ఉందా బైబిల్లో? అవును, కాకపోతే దేవుడు మనుషుల కన్నా తక్కువ స్టేటస్ ఇచ్చాడు దేవతలకి. ఓకే, మనుషుల కన్నా మనిషికి దేవుడి తర్వాత నెక్స్ట్ ఏదైతే స్టేటస్ ఉంటుందో ఆ స్టేటస్ ఇచ్చాడు మనిషికి. ఓకే, అంటే ఇప్పుడు ఈ మనుషులు, ఈ లూసిఫర్ లేకపోతే ఈ గ్యాబ్రియల్, ఈ ఏంజల్స్ కన్నా గొప్ప వాళ్ళు అంటారా? స్టేటస్ ఇవ్వడం జరిగింది యాజ్ పర్ ది బైబిల్. రాసుకున్నట్టు ఉంది సార్, ఎవరైనా చెప్పినా సార్ నమ్మేదట్లేదు కదా. అలాగే ఎందుకంటే అంటే అసలు దేవుళ్ళు ఇవన్నీ లేని వాళ్ళని నమ్మబుద్ధి కానప్పుడు అలాగే ఉంటాయి. అదే ఇప్పుడు మళ్ళీ హిందూ మతంలో 33,33,33,333 మంది దేవతలు ఉన్నారు అని అంటే అది మాత్రం నమ్మబుల్ గా ఉంటుంది కదా. అంటే సార్ అక్కడ దాంట్లో ఎలా ఉండిద్ది అంటే, ఇప్పుడు ఇందులో కూడా చెప్పండి మీ దాంట్లో, అంటే ఇప్పుడు ఈ బైబిల్లో కూడా ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక దేవుడు అంటే ఒక రాజు కింద సేనాధిపతులు, సోల్జర్స్, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా దీంట్లో వచ్చేపాటికి దేవుళ్ళుగానే చూస్తారనమాట. ఎవరు? ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు సార్, ఇంద్రుడి దగ్గర ఇంకా చాలా మంది స్టాఫ్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా దేవుళ్లే. వాయువు, అగ్ని, వీళ్ళందరూ కూడా వాళ్ళ కింద ఉన్నా సరే, మళ్ళీ అశ్వతి బాలకులు, వాళ్ళు వీళ్ళు అంటారు కదా, వాళ్ళు కూడా దేవుళ్లే. మరి 33,33,33,333 మంది దేవతల్లో కనీసం ఒక 100 పేర్లు అన్న తెలుసా హిందువులకి? అదే సార్, అంటే మనం ఎలా అంటే అప్పుడు అవసరానికి తగ్గ పేర్లే పెట్టుకుంటాం, అవసరానికి లేని వదిలేస్తూ ఉంటాం, అలాగని లేనని కాదు కదా. అంటే యూ మీన్ టు సే వాట్ ఎవర్ ఇస్ రిటన్ ఇన్ హిందూ బుక్స్ ఇస్ కరెక్ట్ అండ్ బైబిల్ మాత్రం కల్పించుకొని రాశారంటారు, అంతేగా? నేను కల్పించుకుని రాశారు అనలేదు, బట్ ఏంటంటే జరిగినాయే రాశారు, బట్ అందులో అంత పవర్ లేదు. నేను ఒక విషయం చెప్తాను చూడండి. దేవుడు అని అన్నప్పుడు ఆయన రైట్ హ్యాండ్ గా ఆయన దేవతలను తయారు చేసుకున్నాడు, రైట్? దేవతలను తయారు చేసుకున్నాడు. అటు తర్వాత ఈ విశ్వంలో ఏవైతే పనులు జరగాలో, కార్యములు జరగాలో, దే వర్ లైక్ హిస్ సర్వెంట్స్, అంతవరకే. బట్ మీరు హిందూ మైథాలజీలోకి వస్తే మీకు ఒక మొనార్కీ కనపడుతుంది ఈ దేవతల విషయంలోనే, రైట్? ఆ మొనార్కీ ఎలా ఉంటదంటే, ఒక రాజు అంటే దేవతలకి రాజు దేవేంద్రుడు, ఇంద్రుడు. ఆ తర్వాత అక్కడ ఒక కోర్ట్ యార్డ్ సిస్టమ్, ఎవరు? గాలికి ఒక మినిస్టరు, వాటర్ కి ఒక మినిస్టరు, మనీకి ఒక మినిస్టరు,
లేదా ఈ సిరి సంపదలకి ఒక మినిస్టర్, ఇలా రకరకాలుగా డివైడ్ అయ్యింది, రైట్? సో నేనేమంటున్నానంటే ఇప్పుడు బైబిల్లో అలాంటి సిస్టమ్ లేదు. దేవుడు సర్వాధికారి, సర్వశక్తివంతుడు కాబట్టి ఆయన కింద కొంతమంది అసిస్టెంట్లు తయారు చేసుకోగలిగే శక్తి ఉన్నవాడు. వినండి, నాకు పాయింట్ రావట్లేదు, మీరు నన్ను పాయింట్ రానివట్లా. చెప్పండి. ఇప్పుడు మన ఇండియన్ పార్లమెంట్ లో ఎలాగైతే ఒక ప్రైమ్ మినిస్టర్, ఆ ప్రైమ్ మినిస్టర్ కింద ఒక హోమ్ మినిస్టర్, ఆ తర్వాత ఒక ఫారెస్ట్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్, లేకపోతే మనకి లేబర్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్, ఇట్లాంటి రైల్వే మినిస్టర్, ఎట్లా మినిస్టర్ ఉంటారో ఇలాంటి మినిస్ట్రీ సిస్టమ్ కనపడుతుంది హిందూ దేవుళ్లలో. ఇవన్నీ కూడా రాచరిక వ్యవస్థ. అంటే ఒక రాజు, ఒక రాజ్యం, ఒక కోర్ట్ యార్డ్, ఇవన్నీ ఎలా ఉంటాయో ఈ రాచరిక వ్యవస్థ వచ్చిన తర్వాత రాసినవే అనే డౌట్ మీకు రావట్లేదా? అంటే సార్ ఈ ఒక చెప్తా చూడండి, మన ఇండియా నుంచి చాలా మంది చాలా నేర్చుకుని వెళ్ళారు విదేశాలలో, చాలా మంది కూడా ఇండియన్ నాలెడ్జ్ తీసుకుని వెళ్ళారు. ఎవరు నేర్చుకున్నారు? వాళ్ళ పేర్లు ఏంటి? ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇప్పుడు ఇది చెప్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ రాజరికం ఇవన్నీ చూసి దాంట్లో రాశారనుకుంటున్నారు కానీ అది చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారు, వీళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారు, మీకు అనిపించలేదా? ఎవరు? ఇండియాలో రాచరికం ఎప్పటి నుంచి మొదలైంది? అదే సార్ ఇప్పుడు మీకేమంటున్నారు, చెప్పండి. బ్రదర్ ఒక్క నిమిషం. ఇండియాలో రాచరిక వ్యవస్థ ఎప్పటి నుండి మొదలైంది? సింపుల్ క్వశ్చన్. మీరే చెప్పారు కదా సార్ ఒక వీడియోలో భీమసారుడు వీళ్ళ దగ్గర నుంచి అని కదా. సో అంతకు ముందు రాచరిక వ్యవస్థ మన భారతదేశంలో ఉందా? రికార్డెడ్ గా ఉందా? అది రికార్డెడ్ గా లేదు సార్, అది లేదు కాబట్టి మీరు అనుకుంటారు. అక్కడ దాకా బాగుంది, రికార్డెడ్ గా లేదు. పోనీ ఆర్కియాలజికల్లీ మనకి ఏమైనా ఫైండింగ్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు మీరు ఒక వీడియో చేశారు కదా మొన్న, సమ్ ఏదో వచ్చింది, సమ్ ఏదో ఉంది, ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయని. మీరు ఒక బైబిల్ ని ప్రూవ్ చేయడం కోసం మీరు మీ మత గ్రంథాలే కాకుండా ఈజిప్ట్ నుంచి తీసుకున్నారు చాలా రిఫరెన్సెస్. అంటే మీ దాంట్లో మీకు ప్రూవ్ చేయడానికి ఏమి లేవా సార్? మీది వచ్చి మొన్నే కదా సార్, మా అయితే 2000 సంవత్సరాల క్రితాన్ని ప్రూవ్ చేయడం కోసం మీరు పక్క దాంట్లోకి వెళ్ళి పక్క రిలీజియన్ లో నుంచి తీసుకుని అది అప్పటి నుంచి ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, వాళ్ళ వ్యవస్థ ఇది అని చెప్పుకుంటూ వస్తున్నారు. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి జరిగిన వాటికి ఎవిడెన్స్ అది ఎలా ఉంటాయి సార్? సింపుల్ చెప్తా చూడండి సార్, మీ ఇల్లు ఉంది కదా, మీకు ఇల్లు అక్కడ ఉంది, నిజంగా ఉంది. కానీ నాకు ఒక 2 months టైం ఇస్తే అక్కడ ఇల్లు ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. అక్కడ ఉండి కనీసం ఒక ఇటుక రాయిని కూడా చూపించలేరు. అది కాదు నేను అడుగుతుంది. లక్షల సంవత్సరాల క్రితం మానవ ద్వారకా ఉందా లేదా సార్? ద్వారకా ఉంది. అండర్ గ్రౌండ్ లో ఉందా సార్? ఉంది, అండర్ గ్రౌండ్ లో ఉంది. ఓకే సార్, అది ఎప్పుడు ఉందని మీకు ఎప్పుడు తెలిసింది సార్? ఇది ద్వారకా అండర్ గ్రౌండ్ లో ఉంది అని ఎప్పుడు తెలిసింది సార్? 1980s లో అనుకుంటా ఫస్ట్ టైం మరీన్ ఆర్కియాలజీ వాళ్ళు అక్కడ. ఓకే సార్, 1918 అంటే సుమారు ఎన్ని ఇయర్స్ సార్ అయింది? 40 years అయిపోయిందిగా. ఓకే సార్, 40 years అయింది. బట్ గ్రంథాల్లో ద్వారకా మునిగిపోయిందని ఎప్పుడు రాసింది సార్? గ్రంథాల్లో భాగవత పురాణం 10వ శతాబ్దంలో రాయబడింది, క్రీస్తు శకం 9వ శతాబ్దంలో రాయబడింది. అంటే ఎన్ని ఇయర్స్ అయింది సార్ సుమారు? అయ్యింది ఒక 1000 సంవత్సరాలు, 1100 సంవత్సరాలు అవుతుంది. 1100 సంవత్సరాల క్రితమే ఇలా అండర్ గ్రౌండ్ లో ఉంది అని చెప్పి ముందే చెప్పారు కదా సార్. ద్వారకా అనే సిటీ మునిగిపోయినట్లుగా భాగవత పురాణంలోకి ఎలా దూరిందో మీకు తెలుసా? ఎలా దూరింది సార్? అంటే ఇప్పుడున్న వాళ్ళు ఎవరో అంటే ఆ గ్రంథం తీసుకుని వచ్చి రీసెంట్ గా జరిగినట్లు ఎక్కిచ్చేసి ఉంటారు. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళండి, లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్ అని కొట్టండి. చెప్పండి సార్, అంటే మీకు తెలిసింది చెప్పండి సార్, నేనే తెలుసుకుంటాను. టైప్ చేయండి సార్. మీరు చెప్పండి సార్, మీకు తెలిసింది చెప్పండి సార్. లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్ అనేది ఇది ఒక గ్రీకుల పురాణంలో మెన్షన్ చేయబడింది. ఇది పొసైడన్ అనే దేవుడు ఒక ఐలాండ్ లాగా ఒక భవనాన్ని కట్టిస్తాడు సముద్రంలో. యుద్ధ అనంతరం అది మొత్తం నాశనం అయిపోయింది. ఈ కాన్సెప్ట్ మన భారతదేశానికి గ్రీకులు వచ్చినప్పుడు ద లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్ కాన్సెప్ట్ మన వాళ్ళు విన్నారు. విని దాన్ని కృష్ణుడికి ఆపాదించి ద్వారకా అని రాశారు. రాసినంత మాత్రాన ఆ ద్వారకా అని ఏదైతే ఉందో
అది కృష్ణుడికి సంబంధించినది అని ఈ ప్రపంచంలో ఇంకా ఎవడు పుట్ల. అక్కడ ఏం దొరికాయి ఆర్కియాలజికల్ ఫైండింగ్స్, మరీన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఎస్ఆర్ రావు అండ్ టీమ్ వాళ్ళు వెళ్ళి ఆల్మోస్ట్ 10 సంవత్సరాల పాటు 14 కోట్ల రూపాయలు ఆ కాలంలోనే 1980s అండ్ 1990s లో ఖర్చు పెట్టి వాళ్ళు సముద్ర గర్భంలోకి వెళ్లి చూస్తే సింధు నది నాగరికతకు చెందిన ఓడరేవు దొరికింది. అక్కడ అన్ని లంగర్లు దొరికాయే గాని భాగవత పురాణంలో చెప్పినట్టుగా 9 లక్షల భవనములు ఉన్న ఒక మహా అద్భుతమైన సిటీ గాని, అక్కడ 16,000 అంతఃపురాలు కలిగిన ఒక సిటీ గాని, మరి సంత వీధులు ఇలాంటివన్నీ ఉన్నట్టుగా ఏవి దొరకలేదు. ఇంట్లో లంగర్లు ఎవరు పెట్టుకుంటారు సార్? కృష్ణుడు ఇంట్లో లంగర్లు పెట్టుకుంటాడా? చెప్పండి నాకు. అది సింధు నది నాగరికతకు చెందిన ఒక మునిగిపోయిన అది ఓడరేవు. అది దాని పేరు ద్వారకా అని ఎందుకు పెట్టారంటే అది ఒక ద్వారం. ఇట్స్ లైక్ గేట్ వే, ద్వారము అని అంటే గేట్. సరే సార్, అంటే సార్ మీరు చెప్పిన బాగానండి. తోమా వచ్చి ఇక్కడ ఇండియాలో చనిపోయారని చెప్పున్నారు కదా, తోమాకి నిజంగా ఉందా సార్ ఇక్కడ తోమాస్ మాది? మీరు సెయింట్ థామస్ స్టాంప్ అని కొట్టండి, గూగుల్లోకి వెళ్ళండి సార్. మీరు చెప్పండి సార్, ఉందా? గూగుల్లోకి వెళ్ళండి సార్, ఉందా? సెయింట్ థామస్ స్టాంప్ అని మీరు టైప్ చేయండి. మా ఫ్రెండ్ వెళ్ళాడు అక్కడ, ఎలాంటి నేను సొంతంగా వెళ్ళి చూసి వచ్చాను, నాకు కనపడ్డ ఎవిడెన్సెస్ మీ ఫ్రెండ్ స్కెల్టన్ కనిపించిందా? ఇప్పుడు సమాధి అన్నప్పుడు స్కెల్టన్ కనపడాలని రూల్ ఉందా? ఇప్పుడు నేను చచ్చిపోతే నా స్కెల్టన్ బయట పెడతారా ఎవరన్నా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? బ్రెయిన్ ఉపయోగిస్తున్నారా? ఏదో ఫోన్ చేసాము, ఒక క్రిస్టియన్ కి ఫోన్ చేసాము, ఏదో బుర్ర లేకుండా మాట్లాడేద్దాం అనే దృక్పథంతో మీరు మాట్లాడుతున్నారు సార్. మీరు చెప్పే కూడా ఎలాంటి లాజిక్స్ ఉండవు సార్. ఒకటి చెప్తున్నాను చూడండి, మీరు సమ్ ఆర్కాలజీ అవి ఇవి తీసుకుని వచ్చి ఏదో ఒక చెప్దామని చెప్తున్నారు కానీ అందులో అసలు లేదు. ఒకటి చెప్తాను చూడండి, ఇక్కడెక్కడో ద్వారకా ఉంటే అక్కడెక్కడో అట్లాంటిస్ ఎవరో చేశారు అందుకే ఇక్కడ తీసుకొచ్చి అంటారు కానీ ఈ ద్వారకా నుంచి ఈ ద్వారకా ఎప్పుడు సార్ ఎన్ని ఇయర్స్ క్రితం జరిగిందని చెప్తున్నారు గూగుల్లో గానీ ఎందులో గానీ. కాపీ కథలు అయితే గూగుల్ ఎందుకు చెప్పిస్తారు? మీరే చెప్పండి, మీరు చెప్పండి గూగుల్ చేయండి అని. ద్వారకా గురించి హైందవ చూడండి, మీకు క్రిస్టియానిటీ బాగా ఎక్కువైపోవడం వల్ల మీకు ఈ హిందుత్వంలో ఉన్న అన్ని కూడా మీకు ఎలాగ అనిపిస్తాయి సార్. కానీ మీకు పక్క దేశాల్లో ఉన్న అన్ని కూడా అలాంటివన్నీ కూడా మీకు రీల్ అనిపిస్తాయి సార్. ఒకటిసారి చెప్తే చూడండి, లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్ రియల్ అని చెప్పానా? పురాణంలో మెన్షన్ చేయబడింది అని అన్నారా? మీరు అదే అన్నారు కదా సార్, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, కృష్ణుడి దేవి లేదు మీరు చెప్తున్నారు కదా. మీకు నమ్మడానికి కూడా ఇది లేదు కదా సార్, ఇక్కడ ద్వారకా బయటపడిందని ఎంతమంది ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నా సరే. ఏం చెప్పారు? రిపోర్ట్ పంపించండి నాకు, చూస్తాను బ్రదర్. చెప్పండి సార్. నాకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ద్వారకా ఉంది అని చెప్పారా చెప్పలేదు సార్? ఒకటి చెప్పండి. ద్వారకా అనే పేరు ఉంది, పేరున్నంత మాత్రాన ఆ ఊరు ఉన్నట్టు కాదండి. చెప్పండి సార్. నరేంద్ర మోడీ మొన్న అక్కడికి వెళ్ళి కూడా స్నానం కూడా చేసి వచ్చారు అక్కడ ద్వారకా చూడడానికి అండర్గ్రౌండ్ లో. ఏంటి సార్, నేను వెళ్తే నేను కూడా చేస్తాను స్నానం. సముద్ర స్నానాలు ఏముంది, ఎవరైనా దిగుతారు అక్కడ. సముద్ర స్నానం చేయడానికి లేకపోతే అక్కడ నిజంగా కృష్ణుడి ఊరు ఉండడానికి చెప్తాను సార్. సార్ మీరు ఎంత సైంటిఫిక్ గా చెప్తున్నారు కదా, దీన్ని రాసింది ఎవరు సార్? బైబుల్ రాసింది ఎవరు సార్? బైబుల్ చాలా మంది రాస్తారు, 40 మంది రాస్తారు. అంటే 40 మంది అప్పుడున్న కాలమాన టైంలో రాశారా సార్, లేదా అది జరిగిపోయిన తర్వాత రాశారా సార్? జరుగుతుండగా రాశారు. కొన్ని జరగక ముందే ప్రాఫెసీస్ చెప్పారు. వాళ్ళు రాసింది ప్రాఫిట్స్ అండ్ అపాస్టిల్స్. అంటే జరిగిన తర్వాత రాయలేదా సార్? జరిగిన తర్వాత రాజుల గ్రంథం మరియు దినవృత్తాంతములు రాశారు. అంటే అన్ని ఎప్పుడు కూడా ఆ కాలమానంలో రాశారని. మరి ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు ఆ విషయం జరగాలి కదా సార్. ఒకటి సార్, దేవుడు ఆది అంతము సృష్టించను, ఇలా ఆదాము సృష్టించనని ఎక్కడ సార్ ఆ కాలమానంలో ఉన్నవాళ్ళు ఎవరు రాశారు సార్? జరిగిపోయిన దాన్ని దేవుడు అదేంటి దేవశక్తి వచ్చి వాళ్ళ లోపలికి రాపించిందని చెప్పారు కదా సార్. అవును, అది హోలీ ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అంటాము మేము. మరి అది చెప్పండి సార్, జరిగిపోయిన దాన్ని దేవుడు వచ్చి వాళ్ళ మీద వాలి రాపించడానికి సైంటిఫిక్ ఎక్కడ నమ్ముతారా సార్?
నమ్మబాకండి, మిమ్మల్ని నమ్మమని ఎవరు అడుగుతున్నారు? నేను నమ్మకపోవడంలో తప్పు లేదు సార్, మీరు ఎలా నమ్ముతారంటున్నాను. మీ పేరు జస్వంత్ కదా? అవును సార్. మీరు జస్వంత్ గారు మా బైబిల్ ని నమ్ముకోండి, క్రిస్టియానిటీలో బైబిల్ అనే కాదు ఏ గ్రంథం మీరు ఎలా నమ్ముతున్నారు అంటున్నాను. నేను నమ్ముతా, ఎందుకంటే మీరు ఎంత రీసెర్చ్ చేసి మీరు ఎన్ని ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ అడుగుతున్నారు, ఇన్ని అడిగే వాళ్ళు అలా ఎవరో ఒకరు చెప్పడం వల్ల రాశారని మీరు ఎలా నమ్మగలుగుతున్నారు అంటున్నా. ఎందుకంటే రాయబడిన లేఖనాలు ఏవైతే ఉన్నాయో చరిత్రకి గాని పురావస్తు ఆధారాలకు గాని అవి ఇంటాక్ట్ గా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. కట్టు కథలు పెట్ట కథలు లేవు అందులో. కాబట్టి చెప్తాను సార్, తామర అని ఒక ఉండిద్ది కదా సార్, ఇంకా వాళ్ళ వదిన వాళ్ళ మధ్య చేత ఇలా దేవుడు పిల్లడు పుట్టించాలనుకుంటాడు. అవును, అతను వెళ్ళి పిల్లడు పుట్టకుండా చేయడం వల్ల దేవుడు అతను చంపేస్తాడు కదా సార్. చంపేస్తాడు, అక్కడక్కడే చచ్చిపోతాడు. ఎందుకు సార్? రీజన్ ఏంటి సార్? మనుస్మృతిలో మరిది ధర్మం ఉంది, తెలుసా మీకు? సార్ నేను అడిగిన దానికి మీరు డైరెక్ట్ గా చెప్పండి, వేరే చెప్తున్నాను. మనుస్మృతిలో మరిది ధర్మం ఉందా? ఆ సంగతి తెలుసా లేదా? తెలియదు సార్, చెప్పండి. తెలియకపోతే నన్ను ఈ క్వశ్చన్ వేయరు మీరు. తెలియదు కాబట్టి అడిగాను సారు. తెలిస్తే ఎందుకు అడుగుతాను సార్? నేను తెలిస్తే మీరు నన్ను ఈ క్వశ్చన్ వేయరు అంటున్నాను. సారీ, తెలిస్తే అడగను, తెలియదు కాబట్టి అడిగాను. చెప్పండి సార్. తెలియదు కాబట్టి అడిగారు అంటున్నాను. ఏమంటున్నానంటే స్త్రీ ధర్మము అని ఒకటి ఉంటది. ఒక స్త్రీ పుట్టిన తర్వాత తను సంతాన ఉత్పత్తి చేయాలి అనేది ఆమె ధర్మం. అది ఎవరితో? లీగల్ గా భర్తతో. భర్త చనిపోతే భర్త యొక్క తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆ తమ్ముడి ద్వారా దాన్నే మీరు మనుస్మృతిలో నియోగ ధర్మం అన్నారు, రైట్? అది మొన్న మీరు రాసుకున్న సంస్కృతానికి లిపి లేని సంస్కృతంలో రాసుకున్న మనుధర్మ శాస్త్రంలో బైబిల్లో ఉన్న విధినే కాపీ కొట్టి రాసుకున్నారు మీరు. మళ్ళీ ఉల్టా మమ్మల్ని క్వశ్చన్ ఇస్తేట. సరే సార్, ఇంకొకటి సార్, ఇప్పుడు బాగా చెప్పారు సార్. అంటే బైబిల్ ని కాపీ కొట్టి ఇది రాసాం కదా, 100% రాశారు. ఓకే సార్. అయితే ఇప్పుడు ఖురాన్ వచ్చింది కదా సార్, ఖురాన్ వచ్చింది. దాంట్లో యేసు ప్రభుకి సున్నతి చేశారని చెప్పి రాసింది కదా సార్, మరి దాన్ని ఏమంటారు? యేసు ప్రభుకి సున్నతి చేశారు, బైబిల్లో కూడా యేసుక్రీస్తు సున్నతి చేశారని. అందులో కొత్త విషయం ఏముంది? ఎందుకు సార్, ఎందుకు చేశారు సార్? అది యూదుల ఆచారం. ఓహో, అది యూదుల ఆచారం. అది మీరు చెప్పినట్టుగా ఖురాన్ లో ఏం రాసలేదు, బైబిల్లోనే ఉంది, లూకాసు వార్తలోనే ఉంది. అయితే ఇంకా చాలా ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇప్పుడు వాళ్ళని చూసి మీరు కాపీ కొట్టారంటారా? ఎవరిని చూసి మేము కాపీ కొట్టాము? ఖురాన్ లో చాలా ఉన్నాయి సార్. ఈ చాలా ఇప్పుడు సిమిలర్ గా ఉంటాయి అనమాట ఈ బైబిల్ కి. బైబిల్ ఉండవా సార్? మీరు ఖురాన్ చదివారండి? సార్ ఉంటాయి ఉండవా చెప్పండి మీరు. నేను 3 సంవత్సరాలు ఇస్లామిక్ లిటరేచర్ మీద రీసెర్చ్ చేసిన వాడిని. మీ డౌట్ ఏంటో క్లియర్ గా అడగండి, చెప్తా. అందులో ఆదమ్ హవ్వ ఉందా లేదా? ఉంటారు. ఇంకా వాళ్ళ పేర్లు నాకు తెలియదు, ఈ క్రిస్టియానిటీ పేర్లు, బట్ కొన్ని క్యారెక్టర్లు అందులో ఉన్నాయా లేవా? బైబిల్లో 25 ప్లేసెస్ లో 25 ఖురాన్ లో 25 ప్లేసెస్ లో యేసుక్రీస్తు పేరు మెన్షన్ చేయబడింది, యేసుక్రీస్తు గురించి మెన్షన్ చేయబడింది. నంబర్ 1. నంబర్ 2, మరియమ్మ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె పేరు మీద ఒక చాప్టరే ఉంది, సూరా అల్ మిరియం చాప్టర్ 19, రైట్? యేసుక్రీస్తు పుట్టిన రోజున, అతను చనిపోయిన రోజున, తిరిగి మళ్ళీ పునరుత్థానం అయ్యే రోజున 3 రోజులు కూడా చాలా శుభప్రదమైన రోజులు అని చెప్పి ఖురాన్ లోనే చాప్టర్ 19 లో ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే సార్, ఈ ఖురాన్ చూసి బైబిల్ కాపీ కొట్టిందని చెప్తే సార్, మొహమ్మద్ ప్రవక్త గారు పుట్టింది క్రీస్తు శకం 570లో. యేసుక్రీస్తు మరణ పునరుత్థానం అయిపోయిన ఆల్మోస్ట్ 540 సంవత్సరాల తర్వాత పుట్టిన మొహమ్మద్ ప్రవక్త బైబిల్ కన్నా ముందే రాశారా? అంటే మీరు చెప్పేది కూడా అలాగే ఉంది సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు సంస్కృతం ఇవన్నీ కూడా ఈ రచనలన్నీ కూడా మీరు ఏం చెప్తున్నారంటే ఇవి బైబిల్ చూసి కాపీ కొట్టారంటున్నారు కదా మీరు. అవును, పక్కా కాపీ పేస్ట్ ఇది. కాపీ పేస్ట్ అని మీకు అనిపించలేదా? ఇప్పుడు నేను అదే చెప్తాను. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ బైబిల్ రాసి 2 సంవత్సరాలు కాదు, దాని డేట్ ఆఫ్ బర్త్ అర్థం కావట్లా. మీరు బుక్ రిజిస్ట్రేషన్ చేయించారా సార్? మీకు విషయం అర్థం కావట్లా. నేను ఏమంటే క్రీస్తు శకం 1వ శతాబ్దంలో కొత్త నిబంధన గ్రంథం పూర్తి చేయబడింది. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఆఫ్టర్ 540 years మొహమ్మద్ ప్రవక్త ద్వారా ఖురాన్ రచింపబడింది. ఇప్పుడు ఫస్ట్ ఏది, బైబిలా ఖురానా? కదా. అప్పుడు సార్ మరి ఇప్పుడు ఈ
ఈ భగవద్గీత ఎప్పుడు రాసింది సార్ మీ అంచనా ప్రకారం? భక్తి ఉద్యమంలో రాయబడింది. సుమారు ఎప్పుడు సార్? భక్తి ఉద్యమం సౌత్ ఇండియాలో శంకరాచార్యుడి కాలంలో మొదలైంది. అటు తర్వాత 16వ శతాబ్దం దాకా కూడా చాలా యాక్టివ్ గా ఉంది. ఇప్పటికీ భక్తి ఉద్యమం నడుస్తూనే ఉంది, టీవీ సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా. సార్ ఒకటి సార్, మీరు క్రిస్టియానిటీ బాగా ఇదైపోయినట్టు అనిపిస్తుంది. మీరు దాంట్లో ఉన్నవి మాత్రమే నమ్ముతున్నారు, మిగిలినది కూడా మీకు కల్పన లాగా అనిపిస్తుంది, క్రియేషన్ లాగా అనిపిస్తుంది. లేకపోతే ఏంటి సార్, ఒకటి చూడండి, భగవద్గీత చూడండి సార్, హిందూయిజం లో నుంచి తీసుకుని రాసింది ఆ బుక్ చెప్పాలంటే అందులో ఉన్న 10 నిబంధనలు ఏంటి సార్ చెప్పండి. ఎక్కువ చెప్తాను చూడండి సార్. హిందూ శాసనాల్లో ప్రతిదానికి కూడా క్లియర్ గా ఉంది. నరకం, స్వర్గంలో ఏముంటాయి, నరకంలో ఏముంటాయి, మీ పరలోకంలో నరకంలో డిఫరెన్స్ ఎక్కడ ఉంది సార్? అసలు నరకంలో ఉండేది ఎవరు సార్? నరకంలో వాళ్ళ శిక్షలు ఏముంటాయి సార్? చెప్పండి, మీరు చెప్పండి. మీకు 28 రకాల నరకాలు ఉన్నాయి కదా సార్, కదా? క్రిమి భోజనం, గరుడ పురాణాలు అన్ని క్లియర్ గా రాసి చెప్పండి. పత్ర నరకం, అంధకూపం, రకరకాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అవును, మాకు అవన్నీ లేవుగా, కాపీ కొడితే అవన్నీ ఉండాలిగా. కాదు, నరకానికి వెళ్ళేటప్పుడు వైతరణి నది ఉంటది. అది ఆ వైతరణి నదిని దాటే కాన్సెప్ట్ గరుడ పురాణంలో ఉంది, దేవి భాగవతంలో ఉంది, అలాగే భాగవత పురాణంలో ఉంది. మరి ఇవన్నీ బైబిల్లో కాపీడ్ లేవుగా, ఎందుకు వైతరణి నది మిస్ అయింది? ఎందుకు? వినండి, అదే సార్, కొన్ని కలుపుతాం. ఆర్యులు అనేవాళ్ళు యామ్నాయ కల్చర్ నుంచి వచ్చారు. యామ్నాయ అనంటే పిట్ గ్రేవ్ కల్చర్. యమ్ అనే వర్డ్ అనంటే మృతము లేదా. నేను చెప్తున్నా సార్, మీరు ఆర్కియాలజీ ఎవిడెన్స్ ఏం అడగండి, నేను చెప్తాను చూడండి. అసలు ఈ ప్రపంచం మొత్తం ఉన్నప్పటి నుంచి దేవుళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. దేవుళ్ళతో పాటు మనుషులు జీవించారు. మనుషులు ఉన్నారు. దేవుడు ఒకడెందుకు సార్? ఒకడెందుకు ఉంటాడు సార్? దేవుళ్ళు అవతారాలు ఉంటాయి సార్. మాకు దేవుడు ఒకడే బ్రదర్, అంతమంది దేవుళ్ళు ఉండరు బ్రదర్. ఎందుకుంటారు అంటున్నాను, ఎందుకుంటారు? ఒక విషయం చెప్పండి, మరి మీకు ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు కదా, పాపం చేయని ఒక్క దేవుడి పేరు చెప్పండి బ్రదర్. నేను చెప్పాను ఇప్పుడు చూడు, దేవుడు అనేవాడు పాపం చేయరని ఎవరు చెప్పారు? మీ దాంట్లో ఒక మనిషిని ఇప్పుడు చూడండి, వదిన కడుపు చేయాలని చెప్పి స్కిప్ అవ్వద్దు. మీరు పాపం ఒకరు చెప్తాను, మా దాంట్లో ఎలా ఉంది తెలుసు సార్, మనిషి అయినా దేవుడైనా ఒకటే. మంచి చేస్తే దేవుడు అవుతాడు, మంచి చేయకపోతే దేవుడు అవుతాడు, నరకాసుడు అవుతాడు, అదే రాక్షసుడు అవుతాడు. మా దాంట్లో ఒకటే మీనింగ్. యశ్వంత్ బ్రదర్ ఒక మాట చెప్పండి. ఇప్పుడు దేవుడు అనే వ్యక్తి పాపం చేయగానే జరిగే ఫస్ట్ ప్రాసెస్ ఏంటి తెలుసా? అతను దైవత్వాన్ని కోల్పోతాడు బ్రదర్. అప్పుడు దేవుడికి దయ్యానికి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. దేవుడు పాపము అంటని వాడై ఉండాలి, దేవుడు మరి పరిశుద్ధుడై ఉండాలి. పాపం చేయడం మనుషుల్లాగా దేవుడు పాపాలు చేయటం, మనుషుల్లాగా దేవుడు వెళ్ళి వేరే వాళ్ళ భార్యల్ని రేపులు చేయటం, మనుషుల్లాగా దేవుడు వెళ్ళి బట్టలు దొంగతనాలు చేయటం, ఆడవాళ్ళు స్నానం చేసుకుంటే తొంగి చుట్టం, చెట్టు మీద నుంచి బట్టల్ని ఇవి చేయడం, లేకపోతే చెట్టు వెనకాల నుంచి బాణం వేయటాలు, లేకపోతే శంభు తల్లకుందులుగా కర్మ సిద్ధాంతం ఒక సిద్ధాంతం ఉంది కదా సార్. ఇప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు ఒక చిన్న గ్లాస్ బాటిల్ చేతిలో పట్టుకొని కింద పడేసాను బ్రదర్, అది పగిలిపోయింది. ఇప్పుడు మా నాన్న నన్ను దేర కొడతాడా, లేకపోతే నేను పెద్దగా అయిపోయిన తర్వాత 25 ఏళ్ళు వచ్చినప్పుడు, నువ్వు చిన్న ఉన్నప్పుడు 2 ఏళ్ళప్పుడు గ్లాస్ బాటిల్ పగలగొట్టావని చెప్పి 25 ఏళ్ళప్పుడు తంతాడా మా నాన్న? సరే కానీ సార్ చెప్పండి, అప్పుడే కొడతాడు సార్ కదా. ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలోనే మోయాలి గాని అదేదో వచ్చే జన్మలో మోయటం ఏంటండి? ఇది మరీ వింతగలేదు. మీకు నమ్మబుల్గా ఎట్లా ఉంది ఇది? దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు సార్. అది కర్మ సిద్ధాంతం అనేది అది ఎలా ఉండాలంటే, మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాం. అది విత్తితే ఏదైతే విత్తామో అదే. మీ అబ్బాయి తప్పు చేస్తే మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీ అబ్బాయి సిగరెట్ కాలుస్తున్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఏం చెప్తారు? అంటాను. ఇంకా భయం చెప్తాను, నచ్చి చెప్తాను. భయం చెప్తారు, నచ్చి చెప్తారు. ఎలా చెప్తారు మీరు భయం? అది కూడా అంటే ఏమంటారు, మీ దగ్గర ఇన్స్ట్రక్షన్ తీసుకుని చెప్పాలా నేను?
అంటే ఎలా చెప్తారు? వాళ్ళది కొంతమంది ప్రేమగా చెప్తారు, కొంతమంది ఇంట్లో చెల్లగొడతాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటారు, కొంతమంది నువ్వు బాగుపడవరా అదిరా ఇదిరా అని చెప్పి తిడతారు. వాట్ ఎవర్, మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడానికి కఠినంగా గద్దిస్తారు. అదైతే షూర్ చేస్తారు కదా సార్. ఇప్పుడు మారాలంటే అయితే ప్రేమగా చెప్పాలి, లేదా భయపడితే చెప్పాలి. ఇప్పుడు రెండిట్లో ఏది ఎంత ఇంపాక్ట్ ఉంటుందో పక్కన పెట్టేస్తే, ఇప్పుడు హిందూ ధర్మశాస్త్రాలు ఎలా ఉంటాయి అంటే, తప్పు చేస్తే నరకానికి వెళ్తావు, అక్కడ శిక్షిస్తాడు, నిన్ను నూనెలో వేపిస్తాడు, లేదా నిప్పులతో చేస్తాడు, ఇలా చెప్తారు. మీ దాంట్లో ఎలా ఉండేది సార్? దేవుడిని నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావు, దేవుడిని నమ్మితే నువ్వు ఎన్ని తప్పులను చేయి, దేవుడిని నమ్మితే నువ్వు స్వర్గానికి వెళ్తావు. సింపుల్ లాజిక్. మీ దగ్గర బైబిల్ ఉందా? లేదు సార్. మరి ఎట్లా చెప్తున్నారు నమ్మకపోతే నరకానికి వెళ్తామని? పాస్టర్లు చెప్తారు కదా సార్. వినండి వినండి వినండి, నమ్మకపోతే నరకానికి వెళ్తావు అనే వచనం మీరు గాని బైబిల్లో చూపించారనుకోండి, ఇప్పటికిప్పుడు నా ఆస్తి మొత్తం అమ్మేసి ₹1,00,00,000 మీకు వేస్తాను బ్రదర్. ఏ పాస్టర్ చెప్పినా సరే మీరు ఒప్పుకుంటారా దీనికి? బైబిల్లో నన్ను నమ్మితే స్వర్గం, నన్ను నమ్మకపోతే నరకం అనే ఈ మాట బైబిల్లో మీరు నాకు చూపిస్తే, ఉన్నవి ఊర్లో ఉన్నవన్నీ మొత్తం అమ్మేసి, సిటీలో ఉన్నవన్నీ అమ్మేసి ₹1,00,00,000 ఇస్తా బ్రదర్ మీకు ఇప్పుడే. మీకు ప్రశాంత్ తెలుసా సార్? సార్ ప్రశాంత్ కదా మీ పేరేంటి? ప్రశాంతేనా? ప్రశాంతే అనుకోండి సార్. మొన్న ఒక పాస్టర్ ఆయన వచ్చాడు కదా, సో అతను కూడా ఏం చెప్పాడంటే, దేవుడిని నమ్ముకుంటేనంట, దేవుడిని నమ్ముకుంటే బ్రదర్ ఒకళ్ళతోటి నాకు అనవసరం ఏ పాస్టర్ ఏం చెప్పాడు, ఏ పాస్టర్ ఏమన్నాడు. యేసుప్రభు శిలువ మీద ఉన్నప్పుడు, యేసుప్రభు శిలువ మీద ఉన్నప్పుడు పక్కన ఇద్దరు ఉంటారు కదా, ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఒకడేమో దేవుడిని నమ్మి నేను ఇలా చేశాను అంటే, అప్పుడు ఏం చెప్తాడు సార్ దేవుడు ఆయనకి? నువ్వు నాతో పాటు ఈరోజు పారడైస్ లో ఉంటావు అంటాడు. పారడైస్. పక్కతను వాడు అవిశ్వాసి కదా, వాడు తిరుగుబాటుదారుడు, వాడు దొంగ వాడు. ఓకే సార్, ఇది ఉంది కదా సార్, ఇదేంటి సువార్త అందరికి చేరవేయాలని చెప్పి మత మార్పులు చేస్తున్నారు కదా, దాని మీనింగ్ ఏంటి సార్? అసలు దాని ఉద్దేశం ఏంటి? మత మార్పిడి కాదు, మతి మార్పిడి. అసలు మతి మార్పుడు, మత మార్పుడు, ఇప్పుడు వాట్ వి థింక్ అబౌట్ బైబిల్ అని అంటే, సువార్త ఎందుకు తీసుకుని వెళ్తున్నారు? దానికి ఆన్సర్ చాలా ఓపికగా చెప్తున్నాను. చెప్పండి. సువార్త అని అంటే ఏంటంటే, ఆ సువార్త బైబిల్లోనే ఉంది. మా ఫీలింగ్ ఏంటంటే, ద హోల్ క్రిస్టియన్ కమ్యూనిటీ థింక్స్ దట్ సౌండ్ దట్ బైబిల్ ఈజ్ అ లవ్ లెటర్ గివెన్ బై గాడ్ టు ద హ్యూమన్ కైండ్, అండ్ ఆల్ ద క్రిస్టియన్స్ షుడ్ యాక్ట్ లైక్ అ పోస్ట్మన్ to send it to each and every individual. సో సువార్త చెప్పడం అనేది ఏమని, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించను కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారుడిని లోకమునకు పంపించను, ఆయనని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి నిత్య జీవము కలుగుతుంది. ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్ అనంటే, దేవుడు ఈ లోకాన్ని అంటే క్రైస్తవులను, యూదులను, ముస్లింలను, హిందువులను అని స్పెసిఫై చేసి చెప్పట్ల. హీ లవ్స్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బికాజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ హిస్ చైల్డ్. దేవుని కుమారులు ప్రతి ఒక్కళ్ళు రక్షింపబడాలి, ప్రతి ఒక్కళ్ళు పాప మార్గమును వదలాలి, సన్మార్గంలో నడవాలి, దేవుని ఆజ్ఞ చొప్పున నడవాలి అని దేవుడు ఆశపడ్డాడు. కాబట్టి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాడు ఆయన. మీ గ్రంథాల్లో ఎక్కడైనా దేవుడు లోకమును ప్రేమించను, లేదా జస్వంత్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మానవులారా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు, అయ్యప్ప ఎవరు మీ ఇట్స్ యువర్ ఓన్ చాయిస్ చూపిగలరా? అంటే దేవుళ్ళు మన కోసమే ఉన్నారని చెప్పి అన్ని చెప్తారు కదా సార్. మీరు పర్టికులర్ గా మీకు ఓట్ రాయాలి కదా, అంటే మీకు ఆ ఓట్ రాస్తే సరే మీకు ఎలా ఉంటుంది? ఆస్కింగ్ యు సింపుల్ క్వశ్చన్, కెన్ యు షో మీ ఎ వర్డ్? అదే సార్ నేను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు ఓకే లేదు పక్కన పెట్టండి. మీరు అన్నిటినీ భరించును సార్. ఇప్పుడు నేను కూడా చెప్పనివ్వండి సార్. ఎలా ఉండిద్ది అంటే, మీకు మీ గ్రంథాలు అన్ని కల్పితాలు, నిజాలు కాదు అంటారు. తర్వాత అందులో రాసిందా చూపించు అని అడుగుతారనమాట.
ఉండాలి కదా. ఇప్పుడు అదే చెప్తున్నా, మీరు నిజమని నమ్మితే మీరున్నారు, మీ ఫాదర్ ఉన్నారు, మీ ఫాదర్ మిమ్మల్ని ప్రేమించారు కాబట్టి చిన్నప్పటి నుంచి మరి మీరు ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్. మీ దేవుడు ఎక్కువ అంటే ఏం చెప్తారు సార్? నా దేవుడే నాకు నా కుటుంబాన్ని ఇచ్చాడు బ్రదర్. దేవుడు లేకపోతే నా కుటుంబం వాడుంది. సరే, ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న వాళ్ళు ఎక్కువ, దేవుడు ఎక్కువ అంటే? దేవుడు అనుగ్రహిస్తేనే నేను వాళ్ళకి పుట్టాను బ్రదర్. ఇప్పుడు సంతానం కలగట్లేదని దేవుళ్ళకి మొక్కరా? అట్లా మా అమ్మ మా నాన్న మొక్కి ఉంటారు మా దేవుడికి, దేవుడికి ప్రార్థించుకొని ఉంటారు. అందుకే నన్ను సంతానంగా ఇచ్చాడు, వాళ్ళ గిఫ్ట్ గా ఇచ్చాడు. సరే సార్, మీరు ఇప్పుడు ఏ ముస్లిమ్స్ దాంట్లోనూ పుడితే అప్పుడేం చెప్పేవాళ్ళు సార్ మీరు? ఏ ముస్లిమ్స్ గానో పుట్టి ఉంటే నేను ఇప్పుడు క్రిస్టియానిటీని బైబిల్ ని ఎలాగైతే నేను ఫిల్టర్ చేశానో, నేను 15 సంవత్సరాలు నాస్తిక జీవితాన్ని జీవించానన్న సంగతి నీకు తెలుసో లేదో నాకు తెలియదు. అలాగే నేను అందులో నుంచి కూడా బయటకు వచ్చి నిజాలు ఏంటి, సత్య గ్రంథం ఏంటి, నిజదేవుడు ఎవరు అనేది నేను పరీక్షించిన తర్వాతే నేను చూస్ చేసుకునేవాడిని. నేను కూడా డౌట్ రాలేదా? ఒక ప్రవర్త ఏమో ఒక రైటర్ ఏమో ఇందులో దేవుడు బలి అడుగుతున్నాడు, మీరు దేవుడికి బలి ఇచ్చి మీరు వెళ్ళి యుద్ధాలు చేయండి అని చెప్పి పంపిస్తాడు. వేరే దాంట్లోనేమో వేరే ప్రవర్త అంటే వేరే రైటర్ వచ్చి ఉంటాయి కదా మీ దాంట్లో ఒక్కొక్కటి రాసుకున్నారు కదా, మోషియో అని వాళ్ళు వీళ్ళని. ఇంకొక అతను వచ్చేమో నేను ఎక్కడ అడిగిన నేను యుద్ధమే అడగలేదు, యుద్ధం చేయమని ఎవరు చెప్తారు, నాకు బలిలో ఇష్టం ఉండదు అని చెప్తాడు ఒక దాంట్లో. అవును, ఇప్పుడు బలి అనేది అంటే అక్కడ చెప్పిన దేవుడు ఇక్కడ చెప్పిన దేవుడు ఒకటి కాదా సార్? మొత్తం వింటారా లేదా సార్? వింటాను. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు చెప్పండి. అక్కడేమో మోషే దగ్గర ఏమో బలి. మీరు క్వశ్చన్ పూర్తి చేయండి, అప్పుడు నేను చెప్తాను. మొత్తం మీరు అడగాలనుకుంటున్నారో కంప్లీట్ గా అడగండి. లేదు, ఫస్ట్ ఇది అడుగుతాను సార్, తర్వాత వేరే టాపిక్ వెళ్దాం. ఫస్ట్ నేను మన ఇద్దరు బైబిల్ బ్రదర్, మన ఇద్దరు జరుగుతున్న ఈ కన్వర్సేషన్ యూట్యూబ్ లో తప్పకుండా పెడతా. మీరు పెట్టండి సార్, నో ప్రాబ్లం. ఇప్పుడు అంటే ముందే మీ దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నాను నేను. ఓకే సార్, నేను అదే పెట్టండి, కానీ మీరు డైరెక్ట్ గా కూడా పెట్టండి. మీరు కట్లు చేసి క్లిప్ చేసి మాత్రం పెట్టకండి, క్లిప్లుగా చేసి మాత్రం పెట్టకండి. డైరెక్ట్ గా ఒకటే పెట్టండి, ఒకటే వీడియో. నేను అలా క్లిప్పులు కట్ చేసి పెట్టే రకాన్ని నేను కాదు. ఓకే, ఇప్పుడు ఒక దాంట్లోనేమో ఒక రైటర్ రాసినప్పుడేమో అందులో బలులు కావాలంటాడు. ఇప్పుడు బలులు కావాలంటామంటే ఎలాగో బలిచ్చి మీరు యుద్ధాలు చేయొచ్చు, ఓకేనా, మీకేముండదు నేను చూసుకుంటాను అంటాడు. ఇంకొక రైటర్ వచ్చినప్పుడేమో నేను రైటర్ అనే చెప్తాను, ఎందుకంటే అందులో క్రియేటర్స్ రాసిన వాళ్ళు ఎవరు ఎప్పుడు ఏ జనరేషన్ లో నచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు, దాన్ని అన్ని కలిపి ఒక బుక్ లా చేశారు, ఓకేనా. ఒక అతను వచ్చేమో నాకు బలులు వద్దు, ఎవరు అడిగారు బలులు, నేను అడగలేదు, బలులు అంటే నాకు ఇష్టం లేదని చెప్తాడు, బలిపీఠాలు వద్దు అంటాడు. దీనికి ఏమంటారు సార్ మీరు చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బలి ఇచ్చి మీరు యుద్ధానికి వెళ్ళండి అని దేవుడు ఎక్కడ చెప్పాడో నాకు ఆ రిఫరెన్స్ చెప్తే నేను దాని ప్రకారంగా మీతో మాట్లాడతాను. మీకు తెలియదా సార్? మీరు బైబిల్ అంతా మీరు ఎన్నిసార్లు మీకు తెలుసు, బట్ నాకు తెలియదని చెప్పండి మీరు అడగండి, కానీ ఖచ్చితంగా ఉన్నాయి, అవి ఉన్నాయా లేవో మీరు చెప్పండి. ఒక నిమిషం, నాకు బలి ఇచ్చి మీరు యుద్ధానికి వెళ్ళండి, మిగతాదంతా నేను చూసుకుంటాను అని దేవుడు ఎక్కడ చెప్పాడో నాకైతే బళ్ళు ఉన్నాయా లేవా సార్? ఉన్నాయి. ఎందుకున్నాయి సార్? బలులు ఇచ్చి వెళ్ళమని చెప్పి రాసలేదు. మోసే కాలంలో ఏంటి బ్రదర్, ఆదాము అవ్వలకి పుట్టిన ఈ సంతతి వాళ్ళు ఉన్నారు కదా, అంతెందుకు ఆదాము అవ్వల కాలంలోనే బలి ఉంది. ఇప్పుడు చెప్పండి. అదే బలులు ఉన్నాయి కదా, తర్వాత దాంట్లో బలులు వద్దు అని చెప్పి దేవుడు చెప్పాడని చెప్పి ఉందా లేదా చెప్పండి సార్ మీరు. ఇప్పుడు మీరు ఏదైనా తప్పు చేశారనుకోండి, దాన్ని కవరింగ్ చేసుకోవడానికి ఏదో ట్రై చేస్తారు, అంటే మీరు చేస్తారని నేను అనట్లేదు, కానీ జనరల్ గా హ్యూమన్ బీయింగ్ అది కవరింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఒకసారి కవరింగ్ చేసుకొని, 2 సార్లు కవరింగ్ చేసుకొని, 3 సార్లు కవరింగ్ చేసుకొని రాను ఆ కవరింగ్ ప్రాసెస్ అనేది ఒక ప్రక్రియ, లేకపోతే ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయంగా మారిపోయింది, రైట్. కానీ పాపాలు పక్కకి వెళ్ళి చేస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమంది ఉన్నారు, మీ దేవుళ్ళ మాలలు వేసుకుంటారు 40 రోజుల పాటు, అంటే రకరకాల మాలలు ఉన్నాయి ఈ మధ్యలో, దేవుని మాల అని, శివ మాల అని, ఆ మాల ఇలా వచ్చింది ఈ మధ్యలో. 40 రోజులు 30 రోజులు మంచి దీక్ష చేస్తారు. ఒక్కసారి దీక్ష అయిపోయిందో ఇక మళ్ళీ అంతా మొదటికే. సో గాడ్ డిడ్ నాట్
అలా బిగినింగ్ లో ఇప్పుడు ఆదాము అవ్వల కాలంలో, లేకపోతే కయీను ఏబేల్ కాలంలో వాళ్ళు పెంచుకున్న వాళ్ళ సొంత ప్రేమగా పెంచుకున్న దూడలు లేదా వారి ఈ గొర్రె పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటిని బలి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా. కానీ దాన్ని ఒక ట్రెడిషన్ చేసుకొని ఏముందిలే మళ్ళీ బలిద్దాంలే అని వీళ్ళు పాపాలు చేస్తా ఉన్నారు. ఒరే ఎదవల్లారా, నేను ఇట్టంది ఇందుకు కాదురా అడిగింది, మీరు దీన్నే ఆచారం చేసి కూర్చున్నారు, నాకు మీ బలులొద్దు, మీరు ఇది అక్కర్లేదు అని దేవుడు తప్పకుండా అన్నాడు. అంటే అక్కడ ఘోరమైన పాపాలు చేశారు తెలుసా? మీరు బైబిల్ కరెక్ట్ చదివారో లేదో నాకు తెలియదు. అదే అందులో ఉన్నాయి. బయలుదేవత కాలంలో అదే సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారు, అదే మీరు చెప్పింది కరెక్ట్ ఒప్పుకున్నారు పిల్లల బలి. ఇక్కడ మీరు చెప్పారు సార్, మీరు చెప్పింది ఒప్పుకున్నారు. ఇప్పుడు మీరేమన్నారు, అక్కడ అలా బలులు ఇవ్వమంటే అది ఎక్కువైపోయినాయి, విపరీతంగా అయిపోవడం వల్ల బలులు వద్దు అని దేవుడు చెప్పాడు. నేను అక్కడ చెప్పేది దేవుడు కాదు. మళ్ళీ కాదు బ్రదర్, చిన్న పిల్లల్ని బయలుదేవతలకి అంటే వాళ్ళ సొంత పిల్లల్ని, వారం లోపు ఉన్న పిల్లల్ని బయలుదేవతకి, మొలేక్ అనే దేవతకి, అద్రమొలేక్ అనే దేవతకి, ఆష్టారోత్ అనే దేవతకి వాళ్ళకి బలులిచ్చి పగలపుట, సాయంత్రం పూట యెహోవా దేవుని మందిరానికి వచ్చి సాగిలపడి ఏడ్చుకుంటా మరి అక్కడ మళ్ళీ ఇంకో గొర్రె పిల్లని అయ్యా మేము చేసిన పాపాలను క్షమించు అంటే క్షమిస్తాడా సార్ దేవుడు? దేవుడే బ్రోకరా? దేవుడు కాదు సార్, దేవుడే కాదు. అక్కడ మనుషులు మీ బైబిల్ అన్ని క్లియర్ గా రాసుంటాయా? ఏంటంటే మీ బైబిల్ అన్ని క్లియర్ గా రాసుంటాయా? ఏ విషయం అడుగుతున్నారు? ఏదైనా ఒక పాయింట్ కానీ ఒక పాయింట్ ఏదన్నా కానీ ఏదైనా రాయాలంటే ఇప్పుడు ముందే జరిగేదాన్ని ముందే చెప్పి రాశారు కదా కొన్ని. మీరు ఫస్ట్ లో మనం మాట్లాడుకున్నాం కదా, ఊహించి రాశారా, జరిగిన దాన్ని జరుగుతున్న కాలంలో రాశారా అంటే కొన్ని జరగబోయే ముందే రాశారని చెప్పి అన్నారు కదా. అవును, ఇప్పుడు రాసినవి అన్ని క్లియర్ గానే రాశారు కదా సార్ బైబిల్లో? క్లియర్ గానే రాశారుగా. ఓకే సార్, ఇప్పుడు ప్రవచనాలు క్లియర్ గా ఉండవు కదా. ఓకే, క్లియర్ గా ఉండవా సార్? అంటే డిఫరెన్స్ క్లియర్ గా ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో డానియల్ టైంలో డానియల్ కి ఒక ప్రవచనం చెప్తాడు ఆయన. ఏంటంటే పర్షియా మాదియా రాజులు వాళ్ళు ఓడిపోతారు, పర్షియా మాదియా రాజులు 2 కొమ్ములు కలిగిన ఒక గొర్రె, అటు తర్వాత బొచ్చు కలిగిన 1 కొమ్ము కలిగిన గొర్రె వచ్చి మరి ఆ 2 కొమ్ములు ఉన్న గొర్రెని కాళ్లతో తొక్కి చంపేస్తుంది. ఆ 1 కొమ్ము కలిగిన ఆ గొర్రె ఎవరో కాదు, గ్రీకేయుల మొదటి రాజు అని ఉంటుంది. గ్రీకేయుల మొదటి రాజు అంటే ఎవరు అని అంటే అలెగ్జాండర్ గురించి మనకి ఈ విధంగా ప్రవచనం చెప్పారు. ఎవరిని ఓడగొడతారంట? పర్షియా మాదియా రాజుని. ఎస్, డేరియస్ ని ఓడగొట్టాడు ఆయన, పర్షియా మాదియా రాజే. గ్రీకేయుల మొట్టమొదటి చక్రవర్తి ఎవరు? అలెగ్జాండర్ కాదా? మరి ఇవన్నీ విషయాలు బైబిల్లో ముందే చెప్పబడి ఉన్నాయి. సరే సార్, యేసు ప్రభు వస్తాడని ముందే రాస్తుందా సార్? 100% రాస్తుంది. ఓకే సార్, అంటే క్లియర్ గా బాగా అంటే నిజంగా ఉందా అని 100%? ఆయన నజరేత్ లోనే పుడతాడని, నెసర్ అని అంటే ఒక అంకురం, దాని పేరు రైట్, నెసర్ అని అంటే ఒక అంకురం. సో హీల్ బి న్యూ బ్రాంచ్ అని. ఆ తర్వాత యేసుక్రీస్తు కన్య గర్భంలో పుడతాడని, ఆ తర్వాత యేసుక్రీస్తు అంటే బెత్లెహేం నుంచి మనకి ఏదన్నా మంచి జరుగునా అని చెప్పి ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మరి అట్లా ఏం లేదు. యేసుక్రీస్తు మరి మన పాపముల నిమిత్తమై చనిపోతాడని, ఆ తర్వాత ఇవన్నీ ఉన్నాయి. ఐజాయా చాప్టర్ 53 చదవండి. ఉన్నాయి కదా సార్. ఒక్కటే సార్ స్ట్రైట్ క్వశ్చన్, బైబిల్లో డైనోసార్లు కూడా ఉంటాయి బ్రదర్. అది సరే సార్, ఇప్పుడు ఒకటే సార్, యేసు ప్రభు వస్తున్నాడు యేసు అని చెప్పి ఎక్కడైనా రాస్తుందా సార్? పేర్లు ముందే రాస్తే దాన్ని ప్రవచనం అనరు. సరే సార్, అక్కడ యేసు అనే పేరు కాకుండా వేరే పేరు ఏదైనా యూజ్ చేశారా సార్? గాడ్ విత్ us, ఇమ్మాన్యుయల్, గాడ్ విత్ us అని ఉంది. అవునా సార్? అంటే యెహోషువ అనే పేరు లేదా సార్? యెహోషువ పేరు మీద గ్రంథమే ఉంది కదా. అంటే కాదు, అంటే యేసయ్య బదులు యేసయ్య కాకుండా వస్తున్నాడని యేసు ప్రభు అని మనం అనుకుంటున్నాం కదా. యేసు ప్రభు రాకముందులే వచ్చి అతని పేరు అదేంటి యెహోషువ అని రాసలేదా సార్? లేదు. లేదా సార్? ఏంటి సార్, పెద్ద డిబేట్లు కూడా జరిగితే పాత గ్రంథంలో ఎక్కడైనా యేసు ప్రభు పేరు చూపించంటే యేసు ప్రభు పేరు లేదు, యెహోవా పేరే యేసు ప్రభు పేరు అని చెప్పి ఎంతో మంది డిబేట్ చేస్తుంటే మీరేమో లేదని చెప్పి సింపుల్ చెప్పేశారు. అవును, యెహోవా పేరే యేసుక్రీస్తు పేరు, అది నేను కాదనట్లేదే. యెహోషువ అన్నారు మీరు.
నేను యెహోషువ అన్నాను కాబట్టి యెహోషువ అనే పేరు మీద లేదు అని అన్నాను. మరి ఇంకేం పేరుతో ఉంది సార్? యెహోవానా? ఆ యెహోవానే యేసుక్రీస్తు. యెహోవా సార్, యెహో శివ అని ఉందంట సార్. అయితే ఏంటి ఇప్పుడు దేవుడు తండ్రి సార్, సింపుల్ చెప్పాలంటే యెహోవా అనేది నిజమైన దేవుడు. ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి? హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ మై ఫెయిత్? అంటే మీరు ఎలాగంటే ఎవరో ఒకరు పుడుతున్నారని చెప్పి అన్నారు. నిజం చెప్పాలంటే యెహోవా అనే దేవుడు ఉన్నాడు అనుకుందాం, కానీ నిజం చెప్పాలంటే యెహోవా దేవుడు ఉన్నాడనే అనుకుందాం. కానీ యేసు ప్రభు అనే అతను నిజంగా దేవుడే కాదు. ఇప్పుడు ఎలాగంటే పలానా ఎవరో ఒక ప్రవచనాలు వాళ్ళందరూ రాసుకుంటూ వస్తున్నారు, దేవుడు వస్తాడు దేవుడు వస్తాడని. ఆ టైంలో యేసు ప్రభు అనే అతన్ని దేవుడిని చేశారు. దేవుడు తనని తానే చేసుకున్నాడు. మరి పాత నిబంధన గ్రంథంలో చెప్పిన దాదాపు 300 ప్రవచనాలు యేసుక్రీస్తు లైఫ్ టైమ్ లో ఆయన ఫుల్ఫిల్ చేశాడుగా. ఓహో, ఏం చేశాడు సార్? దానికి మీరు బైబిల్ చదివి ఉండాలా. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు? ఫస్ట్ 5 minutes లో ఏమన్నారు? నాకు అసలు బైబిలే అర్థం కాదన్నారు. మీరు ఇన్ని క్వశ్చన్ చేశారు. అంటే యు ఆర్ జస్ట్ లైక్ యు ఆర్ జస్ట్ ఆస్కింగ్ మీ దీస్ క్వశ్చన్స్ లైక్ క్వశ్చనింగ్ మెషిన్. యేసు ప్రభు అనే పేరు పలానా చోట పలానా కన్య గడుపున పుడతాడు అని చెప్పి రాస్తుంది. ఆ కన్యకి అప్పుడు నిశ్చితార్థం అయిందా సార్? వేరే అతనితో అయింది, నిశ్చితార్థం అయింది. పెళ్ళయిందా సార్? ఇంకా అంటే ప్రధానము జరిగాను అని ఉంది అంతవరకే సార్. ఇప్పుడు కూడా జనరేషన్ లో చూసుకోండి, నిశ్చార్థం అవుతుంది, పెళ్ళైన 5 నెలలకి 6 నెలలకే బాబు పుడుతున్నాడు. ఇప్పుడు కూడా దేవ అనుగ్రహంతోనే పుడుతున్నారంట సార్. బ్రదర్ చెప్పండి సార్ మీరే. బ్రదర్ ఆమె మీరు బైబిల్ చదవాలా కరెక్ట్ గా. ఆమె ప్రధానమైన తర్వాత ఆమె ఎలిజబెత్ ఇంట్లో ఉంది. జకరియా వాజ్ ద చీఫ్ ప్రీస్ట్. ఏం జరుగుతుంది సార్? మీరు బయట ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా సార్? రోమన్ సైనికులు రేప్ చేయడం వల్ల పుట్టారని చెప్పి కూడా అనుకుంటున్నారు సార్. ఇప్పుడు తెలుసా? బైబిల్లో చూపించండి నాకు. బైబిల్లో కాదు సార్, బైబిల్లో కాదు సార్, బైబిల్ చెప్తా వినండి. సెకండ్ సెంచరీ ఏడీలో ఒక యదవ రాసిన కథ అది, రైట్? సెల్సస్ అనే ఒక యదవ రాసిన కథ అది. కాంట్రా సెల్సస్ అని దానికి కౌంటర్ గా ఆల్రెడీ ఆ సమయంలోనే వాంగ్మయాలు కూడా రాశారు. అరే మీరు రాసింది తప్పురా, ఇవన్నీ కూడా అటాక్ చేయడానికి. దట్ ఈస్ ఆల్సో ఆఫ్టర్ 200 years మీరందరూ ఇవన్నీ క్రియేట్ చేసిన స్టోరీస్ అని చెప్పి ఆల్రెడీ అపాలజెటిక్స్ సెకండ్ సెంచరీ ఏడీలోనే అయిపోయాయి దీని మీద. సార్ ఒకటి చెప్తాను చూడండి సార్, సింపుల్ చెప్తాను చూడండి. ఈ వీడియో మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి. కాదండి, మీకు కొత్తగా అనిపిస్తున్నాయి ఇవన్నీ మేము క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాం కాబట్టి నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇవన్నీ విన్నాను. నాకేం కొత్త ఏమి అనిపించలేదే. ఇవన్నీ కల్పిత కథలు మీకు కొత్త కాబోలు. అంటే మీరు బుక్ రాస్తేనే మీరేమంటారు? అదంతా కల్పిత కథ, వేరే బుక్ రాశాడు కాబట్టి మీరు వినట్లా. మీరు కల్పిత కథలకి బాగా అట్రాక్ట్ అవుతారు. ఎలాగంటే 17 లక్షల సంవత్సరాల క్రితం పట్టు వస్త్రాలు కట్టారు, 17 లక్షల సంవత్సరాల క్రితం బంగారు నాణాలు ఉన్నాయి, 17 లక్షల సంవత్సరాల క్రితం మరి వరి బియ్యం తిన్నారు, వరి బియ్యంతో పాయసం చేశారు, ఆ పాయసం తాగిన తర్వాత రాముడు పుట్టాడు. ఇవన్నీ మీరు నమ్మబుల్ గా ఉంటాయి మీకు ఇవన్నీ కదా. కొంచెం దగ్గరకు వచ్చి సూర్యుడు రేప్ చేసి కర్ణుడిని కావచ్చు, ఆ తర్వాత విడ్డూరంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ మాత్రం సార్ ఇది మీ బైబిల్ ఇది నమ్ముతా వీధిగా ఉండొచ్చు. చూడండి సార్, అప్పటి వరకు ఈ నమ్మకులు నావలు ఈ బోట్లు ఎప్పుడు ఉన్నాయో తెలియదు. దేవుడు వచ్చేసి బోట్ చేసుకోమని చెప్తే బోట్ చేసేసుకుంటాడు. దేవుడేమో సముద్రాన్ని ఆకాశాన్ని ఓపెన్ చేస్తాడు. డోరు ఆకాశం కాదు, ఆకాశాన్ని ఓపెన్ చేస్తాడు, తర్వాత సముద్రాన్ని ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తివంతుడు. యు ఆర్ డీలింగ్ విత్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్. యూ షుడ్ అండర్స్టాండ్. ఎక్కడికి వెళ్ళింది సార్ మరి? అయితే ఆ పవర్ ఈ భూమి మీద నడుస్తుంది కాబట్టి ఈ భూమి మీద ఇన్ని కోట్ల మంది ఇప్పటికీ కూడా సుభిక్షంగా చక్కగా బతుకుతున్నారు. ఇవన్నీ సమృద్ధిని ప్రసాదించాడు ఆయన.
అవునా సార్? ఒకటి క్రిస్టియానిటీ కల్చర్, క్రిస్టియానిటీలో ఉన్నదానికి హిందుత్వంలో ఉన్న కల్చర్ కి చాలా డిఫరెన్స్ ఉంది సార్. మన హిందూ కల్చర్ ఎన్ని ఇయర్స్ అయినా సరే ఇలాగే ఉంటుంది. ఒక్కళ్ళు మిగిలిన శ్రద్ధకి చెప్తాను చూడండి, మనం ఎలా చేస్తాం, నమస్కారం చేస్తాం. క్రిస్టియానిటీ అలా షేక్ హ్యాండ్ ఇస్తారు. మన కల్చర్ కి వాళ్ళకైతే చాలా డిఫరెన్స్ ఉంది. మనం ఎలా చేస్తాం, బొట్టు పెట్టుకుంటాం, ఇది రాసుకుంటాం, పసుపు నీళ్ళు కొట్టుకుంటాం. మన కరోనా టైంలో మీకు అర్థం కాలేదు సార్ మన హిందూ ధర్మం ఎంత గొప్పదో అనేది. కాదండి, బొట్టు పెట్టుకోవటం, పసుపు రాసుకోవటం, కళ్ళాపి చల్లటం, ముగ్గులేయటం, ప్యాడ్లు చల్లటం. హౌ డస్ దిస్ హెల్ప్ మీ టు స్ట్రెంగ్థెన్ స్పిరిచువల్లీ? ఇవన్నీ కూడా హిందుత్వం నుంచి వచ్చినాయి సార్. మీ క్రిస్టియానిటీ నుంచి ఏముందో చెప్పండి ఒకటి, నేర్చుకోమంటారు చెప్పండి ఒకటి. అవన్నీ మ్యాన్ మేడ్ ట్రెడిషన్స్ తో అవన్నీ హిందుత్వంలో నుంచి వచ్చినాయి సార్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో నమస్కారాలు పెట్టే కల్చర్ లేదనుకుంటున్నారా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో యోగిక్ పోస్టర్స్ దొరకలేదా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మీ అండ్ అన్ని కూడా హిందుత్వంలో నుంచే వెళ్ళినాయి. ఎందుకంటే హిందుత్వమే మొదటగా ఉన్నది. హిందుత్వం కొన్ని మన భారతదేశానికి చెందిన వాళ్ళు కాదయ్యా, వాళ్ళు తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళు. అంటే హిందుత్వం ఎన్నో లక్షల సంవత్సరాలు. సరే మీరు చెప్తున్నారు కదా, ప్రూవ్ చేయండి లక్షల సంవత్సరాలు. అవును సార్, లక్ష సంవత్సరాలు ఉంది సార్. ప్రూవ్ చేయకపోవడం మాత్రం లేదని కాదుగా. కాదండి, పోనీ మీరు గ్రంథం ఉంది సార్, మా భగవద్గీత ఉంది, దాంట్లో ఉంది. మాకు వచ్చే కలియుగం కూడా ఎప్పుడో ఉంది. మీరందరూ కూడా కలియుగంలో ఉన్నారు, మీ వల్లే కలియుగం కూడా రాబోతుంది. ఇప్పుడు వినండి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా? చక్కగా మంచిగా ఒకటి చెప్పాడు సార్. ఏం చెప్పాడు? నేను చెప్తున్నాను, చక్కగా చెప్తున్నాను కదా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, జింక తోలు తెచ్చుకొని దాన్ని చక్కగా పరుచుకొని దాని మీద ధ్యానం చేయమన్నాడు. ఆ శ్లోకం ఏదైతే ఉందో దాన్ని మన భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది వ్యక్తుల్లో ఒక్కడైనా ఫాలో చేయగలడా? ఒక జింకని చంపి తెచ్చుకొని ఆ జింక చర్మం మీద కూర్చొని తపస్సు చేసుకోగలడా? పోలీసులు తీసుకెళ్తారా? ఏం చెప్తారు మీరు నాకు చెప్పండి. ఎందుకంటే కలియుగ టైంలోకి ఎన్నో కొన్ని ఉండాలి కాబట్టి. చెప్పండి, క్రిస్టియన్స్ వచ్చి మొత్తం చంపారు కదా సార్. వాళ్ళ పోస్టల్ అడ్రస్, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోటోలు చూపియండి సార్. బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్స్ కదా, చెప్పండి సార్. పిచ్చి కథలు చెప్పొద్దు సార్. క్రిస్టియన్స్ కదా, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కదా అంతరించిపోయినాయి. పొలిటికల్ ఇష్యూస్ కి రిలీజన్ కి సంబంధం పెట్టడం క్రిస్టియన్స్ కాదా? కాదండి, వాళ్ళు వచ్చి మన హిందూ దేవాలయాలు నాశనం చేయలేదా? అంతకు ముందు వచ్చిన ముస్లింస్, మొఘల్స్ వాళ్ళు మన హిందూ దేవాలయాలు నాశనం చేయలేదా? హిందుత్వం ఉండకూడదని చేయలేదా? ఎవరు చేశారండి? ఇప్పుడు హిందువులు అనేవాళ్ళు ఆ కాలంలో గొడవలు ఎందుకు వస్తాయి సార్? ఇప్పుడు రామ మందిర్ గొడవ ఎందుకు ఉంది సార్? ఇంకా ఇప్పుడు మొన్న చాలా మసీదులన్నీ కూడా హిందువుల గుడుల పైన ఉన్నాయని చెప్పి ఇంకా అప్పుడు రావట్లేదా సార్? ఇంకా ఇప్పటికీ వాదనలు ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని సార్, గుడులు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇంకా ఈ నిజం చెప్పాలంటే మన సనాతన ధర్మం కానీ ఇండియన్ కల్చర్ లో ఉండాలి గొప్పదనం ఏంటంటే సార్, జరిగిందే జరిగిపోయింది, సర్దుకుపోయి ఉండాలి అనే దాన్ని బట్టే ఇంకా నడుస్తుంది సార్. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో మారణ హోమం జరిగేది. అయిపోయిందండి. అవును సార్, చెప్పండి. బుద్ధుడు ఇండియా వాడే కదండి? అవును సార్, ఇండియా వాడే. బౌద్ధులని ఊచకోత కోసింది బ్రిటిష్ వాడా, లేకపోతే ముస్లిమా, లేకపోతే హిందువులా? ఊచకోత కోసి అసలు బుద్ధిజం అనేది ఇండియాలో లేకుండా మొత్తం బయట దేశాలకు పారిపోయే విధంగా బౌద్ధులు వాళ్ళు అహింసావాదులు అయినప్పటికీ వాళ్ళు కరాటే కుంఫు ఇలాంటివి నేర్చుకొని మరి వీళ్ళు వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని చెప్పి ఇక్కడ ఇండియాలో ఉండలేక వాళ్ళని ఊచకోత కోస్తున్నారని చెప్పి భారతదేశం నుంచి ఎల్లగొట్టి ఇంత మారణ హోమం చేసి మాకేమీ తెలియదు అన్నట్టు బలి చెప్తున్నారు బ్రదర్ మీరు. అనుకుంటే ఒకసారి అదే అనుకుంటే చాలండి, బౌద్ధ ఆరామాలన్నీ కూడా హిందూ దేవాలయాలు చేసుకోలేదా ఏంటి? మీరు ఏం మాట్లాడుతున్నారండి? బుద్ధుడు విగ్రహాలన్నీ కూడా మీ దేవి దేవతల విగ్రహాలు చేసుకోలేదా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు సార్? తమిళనాడులో కోర్టులో ప్రూవ్ అయింది.
బుద్ధుడి విగ్రహాన్ని తీసుకెళ్లి విష్ణు విగ్రహాన్ని చేసుకుంటారు. సార్ ఒకటి చెప్తాను, మీరు ఎక్కడ పొరపాటు ఉంటారు కామెంట్ కానీ. అందుకనే కాదండి, హైకోర్టు తీర్పుని కూడా మీరు దానికి కూడా రెస్పెక్ట్ ఇవ్వరు మీరు. రైట్, హైకోర్టు చెప్తున్న విషయం ఆల్మోస్ట్ పాత హిందూ దేవాలయం, గుడి మల్లేశ్వరం, ఏవో చెప్తా గుడి మల్లం, బౌద్ధారామాలన్నీ కూడా అసలు వినండి, మన భారతదేశంలో విగ్రహ కళ ఎప్పుడు వచ్చింది చెప్పండి నాకు. మీరు చెప్పండి సార్. మీకు తెలీదు కాబట్టి నన్ను చెప్పమంటారు. మీకు తెలుసా ఆ విగ్రహ కళ ఎప్పుడు వచ్చిందో? చెప్పండి సార్. అదే మీరు అంటారు కదా ఆర్యులో వచ్చినప్పటి నుంచే వచ్చింది హిందుత్వం. నేను అన్నాను ఎక్కడన్నా? చెప్పండి సార్, మీరు ఎప్పుడు వచ్చింది సార్? ఒక విగ్రహాన్ని చెక్కాలంటే ఉక్కు కావాలి, అయోన్, రైట్? ఐరన్ టూల్స్ కావాలి, చిజిల్, హ్యామర్, ఆ తర్వాత ఇది మొలుకు లాగా ఉంటది కదా పట్టుకునేది, చిజిల్, ఫైలింగ్ చేసేవి, ఇవన్నీ కావాలా. అసలు మరి అయానేజ్ అనేది మన భారతదేశంలో చాలా తర్వాత వచ్చింది. మరి మన భారతదేశంలోకి విగ్రహాలు తెచ్చింది మొట్టమొదటిగా బౌద్ధులు. గాంధార ఆర్ట్ అని ఓపెన్ చేయండి, గూగుల్ చేసుకోండి. సార్ ఒకటి చెప్తున్నాను, బౌద్ధులు వేరే దేశం వచ్చారా సార్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బౌద్ధులు వేరే దేశం వచ్చారా? అసలు బౌద్ధుడు వాళ్ళ నాన్న ఎవరు సార్? అందుకే ఎల్లగొట్టారు కదా సార్, మీరే ఎల్లగొట్టారు బౌద్ధులు అందరినీ. ఎలా చెప్తారు సార్? అంటే బుద్ధుడు గ్రీకులు ఇండియాకు వచ్చినప్పుడు మొట్టమొదటిసారి బుద్ధుడి శిల్పాలను చెక్కారు. అటు తర్వాత కాలంలో బుద్ధుడి విగ్రహాలన్నీ కూడా కాజేసి వాటికి నామాలు గీమాలు పెట్టి అడ్డం పెట్టి బట్టలు గిట్టలేసి అవన్నీ కూడా మీ దేవి దేవతలు చేసుకున్నారు. చెప్పండి సార్, ఇండియాలో బుద్ధుడి కన్నా ముందు హిందుత్వం ఉందా లేదా సార్? హిందుత్వం ఎందుకుంటుంది? హిందుత్వం లేదు అంటే ఫస్టే బౌద్ధం ఉందంటారు. వైదిక మతం ఉంది, హిందుత్వం లేదు. వేదాలు వల్లించుకునే బ్రాహ్మణులు సార్. బుద్ధుడు ఏ సెంచరీలో ఉన్న అతను సార్? వేదాలు వల్లించుకునే వైదికులు ఉన్నారు కానీ విగ్రహారాధన చేసే సార్. వేదాలు ఎక్కడికి వచ్చినాయి సార్? వేదాలు పర్షియా నుండి, తర్వాత సెటిలేషియా నుంచి వచ్చినాయి. ఆర్యులు కాదు సార్ తీసుకుని వచ్చింది. తీసుకుని వచ్చారుగా, నమ్మారుగా, చెప్తున్నారుగా, ఇంకేంది. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఆర్యులు ఎప్పుడు వచ్చారు? మీరు లెక్క ప్రకారం ఆర్యులు ఎప్పుడు వచ్చారు? బుద్ధుడు ఎప్పుడు ఉన్నాడు? మీరే చెప్పండి సార్. మొత్తానికి ఒప్పుకుంటున్నారు కదా. నేనేమన్నాను? బుద్ధుడి కన్నా ముందు వేదాలు వల్లించే వైదికులు, వేదాలను వల్లించే బ్రాహ్మణులు ఉన్నారని చెప్పారు. మరి అదే అంటే బ్రాహ్మణులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళని మార్చింది బుద్ధుడు. చెప్పాలంటే హిందూ మతం లేదు, విగ్రహారాధన లేదు. అప్పుడు విగ్రహారాధన తర్వాత కాలంలో, ఎప్పుడు దక్షిణ కాలం నుండి మొదలైంది. మన భారతదేశంలో హిందూ మందిరాలు క్రీస్తు శకం 5వ శతాబ్దం నుంచి స్టార్ట్ అయినాయి. తెలుసుకోండి, హిస్టరీ చదవండి బ్రదర్. సూర్యుడు ఉన్నప్పటి నుంచి హిందూ మతం ఉంది. మేము సూర్యుడు పూజిస్తాం, సూర్యుడు మా దేవుడు. పూజిస్తాం సార్ మేము, మట్టి పూజిస్తాం సార్. ఏం చెప్తుంది మీకు చెప్తాను చూడండి. సూర్యుడు ఉన్నప్పటి నుంచి సనాతన ధర్మం ఏం ఉంది సార్. సూర్యుడు ఉన్నప్పటి నుంచి మీరు చెప్పారు కదా సార్. మీరు ఏమన్నారు? సూర్యుడు ఉన్నప్పటి నుంచి సనాతన ధర్మం ఉంటే, సనాతన ధర్మానికి సూర్యుడు భూమి చుట్టూ తిరగడు, సూర్యుడికి 7 గుర్రాలు ఉండవు, సూర్యుడికి రథం ఉండదు అని సనాతన ధర్మానికి నేటి వరకు ఎందుకు తెలియలా? మీ దగ్గర అన్ని కూడా ఏమంటారంటే అంటారే, ఎచ్చులు చెప్పుకుంటారు అంతే. ఉండదు సార్, ఎచ్చులద్దమ్మా, ఎచ్చులద్దు. 1 అవర్ అయింది, మా ఊరుంది. మీరు మాట్లాడండి సార్, చెప్తాను. మిగతాది 4-5 days తర్వాత ఫోన్ చేయండి సార్. ఒక్క నిమిషం చెప్తా వినండి సార్. హలో, I don't have much time, brother. ఒక్క 2 minutes సార్. I don't have much time. Just 2 minutes సార్, just 2 minutes అంతే.
కట్ చేద్దాం ఓకేనా. మా ఊరు ఉంది సార్, మా ఊరు మీ ఊరు కథలు మాకు ఎందుకు బ్రదర్, మీ ఊరు కథలు మాకు ఎందుకు బ్రదర్. నా దేశపు కథ చెప్తున్నాను నేను, నా దేశపు కథ వినండి. నా ఛానల్ ఏంటో అడిగారు కదా, నా ఛానల్లో నేను పెట్టిన వీడియోస్ అన్ని చూడండి, మంచి నోట్స్ తీసుకోండి. మొత్తం అన్ని కూడా ఫిల్టర్ చేస్తే మీరు చెప్పేదానికి మీకు ఏ సంబంధం ఉండదు సార్. వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి.